అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మదనపల్లి సంఘటన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన చూసి బాధపడుతున్నారు. ఎందుకు అంటే సభ్య సమాజం తలదించుకునేలా 7 ఏళ్ల బాలిక పైన కులవర్ధన్ అనే కరుడుగట్టిన ఉన్మాది అత్యాచారం చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత నా మనసు తరుక్కుపోతుంది. ఎందుకు అంటే ఏ పేరెంట్స్‌కి కూడా ఇలాంటి బాధ గాని, శోక గాని కలగకూడదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు మనం ఎలా నడవచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఒక్క పేరెంట్స్‌కి ఒకటి చెప్తున్నా. ఇలాంటి కరుడు గట్టిన ప్రతి నా కొడుకు ఎక్కడో చోట ఉండే ఉంటాడు. వారి నుండి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే ఎప్పటికప్పుడు మన పిల్లోలికి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి వాళ్ళకి చెబుతూనే ఉండాల. ఎందుకు అంటే 7 ఏళ్ల చిన్నారి పైన ఈ కరుడు గట్టిన ఉన్మాది అత్యాచారం చేశాడంటే మీరు ఊహించుకోండి. సమాజంలో ఇలాంటి ఎదవలు చాలామంది ఉండే ఉంటారు. ఇలాంటి వారిని కట్టడి చేయాలంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలతో పాటు ప్రభుత్వాలు, అలాగే సమాజంలో మేధావులు ఇలాంటి వారి నుండి బారి పడకుండా పిల్లోలికి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ కులవర్ధన్ అనే ఒక వ్యక్తి మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేయడంతో పాటు చంపి డ్రమ్ములైతే కుక్కడం జరిగింది. నిన్న తప్పించుకొని పోయినటువంటి ఎదవ ఈరోజు కురుబాలకోట మండలం కనసారివారి పల్లెలో ఒక చెరువులో శవమై తేలడని పోలీసు అధికారులు వెల్లడించడం జరిగింది. ఇలాంటి తప్పులు చేసిన వారిని భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం కఠినమైనటువంటి ఉరి శిక్షలు విధించే చట్టాలు భారతదేశంలో తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్ అధికారులపైన, అలాగే శాసనసభ్యులపైన ఎంతైనా బాధ్యత ఉంది. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని అవేర్నెస్ కల్పించినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఎక్కడో ఒక్క చోట లోపం ఉందని మనం గ్రహించాలి. సమాజంలో ఉన్నతంగా బతకాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు తప్పుడు మార్గంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి, మనము చూస్తూనే ఉంటాం. అంటే సంఘటన జరిగినప్పుడు బాధపడడం కాదు, అలాంటి సంఘటన జరగకుండా ఉండాలని మనం కోరుకోవాలి. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే పోలీస్ అధికారులతో పాటు ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అవేర్నెస్ కల్పించాలి. ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకురానంత వరకు ఇలాంటి ఎదవలు చెలరేగిపోతారని నేను భావిస్తున్నా. ఎందుకంటే మీరు చూడవచ్చు, నిర్భయ సంఘటన చూడవచ్చు, ఈరోజు ఈ సంఘటన చూడవచ్చు. ఇంతకు మునిపే ఒక 3 నెలలు 4 నెలల ముందు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పాపను ఒక వృద్ధుడు ఒక తోటలో పిలుచుకొని పోవడం జరిగింది. ఒక కుర్రోడు సోషల్ మీడియాలో ఆ వీడియోను పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఆ ముసలాయన సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. అంటే ఈ అన్ని అంశాలను చూసిన తర్వాత పార్లమెంటరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఎదవ పని చేసినప్పుడు వాళ్ళకి ఉరి శిక్ష పడే విధంగా చట్టాలు ఎప్పుడైతే తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. 18 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులకు పాల్పడినా, లేదంటే లైంగిక దాడులు చేసినా, అత్యాచారం చేసినా పోక్సో చట్టం 2012 ప్రకారం శిక్షలు పేర్కొనడం జరిగింది. పోక్సో చట్టం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఈ చట్టం నిజంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తుందా లేదా అనేది ఒక సందేహం ఉంది. పోక్సో చట్టం ఎందుకోసం తెచ్చారు? 18 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలపైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, లైంగిక దాడికి పాల్పడినప్పుడు
కఠినమైనటువంటి శిక్షలు వేస్తారని ఆ చట్టంలో పేర్కొనబడి ఉంది. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకి, అలాగే గ్రామ స్థాయిలో, స్కూల్ లెవెల్‌లో, కాలేజ్ లెవెల్‌లో అవేర్‌నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎందుకంటే పోక్సో చట్టం గురించి స్కూల్ పాఠ్యాంశంలో పెట్టగలిగితే పిల్లలు ఆ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకొని మా రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టం గురించి చట్టంలో ఉంది, ఈ చట్టానికి పాల్పడినట్లయితే కఠిన కారాగార శిక్ష పడుతుంది అని చెప్పేసి పిల్లలు తెలుసుకుంటారు కదా. మీరు ఎందుకు ఈ అంశాన్ని పాఠ్యాంశంలో పొందపరచలేదు? దానితో పాటు ప్రతి ఇంట్లో పేరెంట్స్గా చెప్తున్నా, పేరెంట్స్కి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకి, కుటుంబ సభ్యులకి ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. మీలో స్త్రీ ఉంటుంది, పురుషుడు ఉంటాడు. మీరు పురుషుడికి లేదా బాలుడికి స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఎందుకంటే స్త్రీ లేనిదే మనము లేదు, మనిషి పుట్టుకే లేదు. కాబట్టి స్త్రీ యొక్క గొప్పతనాన్ని, స్త్రీని ఎలా గౌరవించాలి, చెల్లెల్ని ఎలా గౌరవించాలి, అక్కని ఎలా గౌరవించాలి, అమ్మని ఎలా గౌరవించాలి అనే విషయాలను మీ ఇంట్లో ఉన్న పిల్లలకు చెప్పండి. చెప్పినప్పుడే స్త్రీ యొక్క గొప్పతనాన్ని పిల్లలకి తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే స్త్రీ గురించి చెప్పకపోతారో ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మా అక్కనో చెల్లినో అమ్మనో, ప్రతి ఒక్కరు కూడా అమ్మతో సమానంగా గౌరవించాలి. 7 ఏళ్ల బాలిక పైన ఈరోజు అత్యాచారం జరిగింది అంటే మీరు నిజంగానే కొడుకులకి అమ్మ నాన్న వాళ్ళు స్త్రీని ఎలా గౌరవించాలి, అక్కని ఎలా గౌరవించాలి అని, అమ్మని ఎలా గౌరవించాలి అని మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారా అనేది నాకు డౌట్ కల్పిస్తుంది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే అవేర్నెస్ కల్పిస్తారో తప్పుడు మార్గంలో ఇలాంటి ఎదవ కొడుకులు వెళ్ళరు. ఎందుకంటే చిన్న పిల్లలతో మొదలు పెట్టుకొని పెద్ద వాళ్ళ వరకు మీరు స్త్రీమూర్తిని గౌరవించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. అలాగే పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ స్త్రీలను ప్రొటెక్ట్ చేసే విధంగా ఇలాంటి ఎదవలు, ఇలాంటి ఉన్మాది చర్యకు పాల్పడినప్పుడు కఠిన కారాగార శిక్ష విధించే విధంగా చట్టాలు కఠినతరం చేయాలని ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నా. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు, సోషల్ మీడియాతో పాటు అనేక మంది బాధను వ్యక్తపరచడం జరుగుతుంది. ఇలా బాధను వ్యక్తపరచడమే కాదు, ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ మీరు ఎక్కువ మోతాదులో సైకాలజీ డాక్టర్లను పెట్టి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, అలాగే గ్రామ స్థాయిలో స్త్రీల కోసం తెచ్చినటువంటి కఠిన చట్టాల గురించి ప్రతి ఒక్క పిల్లవాడికి, పెద్దవారికి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకూడదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం దాగి ఉంటుంది. ఇలాంటి మానవత్వం లేని ఎదవల్ని ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాలను సవరణ చేస్తే కానీ ఇలాంటివి ఆగవని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. సో 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికల పైన ఏదైనా లైంగిక వేధింపులకు పాల్పడినా, లైంగిక దాడికి పాల్పడినా నెలలోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రభుత్వ అధికారులకైనా, ప్రభుత్వానికైనా ఇలాంటి చర్యలు ఇంకా ముందు జరగకూడదని, చట్టాలను కఠినతరం చేయాలని, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేయండి, ప్రజలకి రక్షణ కల్పించండి, శ్రీమూర్తికి రక్షణ కల్పించండి, బాలికలకి రక్షణ కల్పించండి అని చేతులు జోడించి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అప్డేట్స్ కోసం రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.